నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. ప్రస్తుతం మన మంగళగిరి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. మన ఊరి రైల్వే స్టేషన్ ఎంతగానో మారిపోయింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 12,56,00,000 వ్యయంతో పూర్తి స్థాయి హంగులతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మంగళగిరి రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభోత్సవం చేయనున్నారు. అయితే రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించగలరు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందడి వాతావరణంలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ సుదేష్ణ సేన్, సీనియర్ డీసీఎం డాక్టర్ సిహెచ్ ప్రదీప్ కుమార్, సీనియర్ డిపిఓ కేప్రియల్ అరోరా, సిఎంఎస్ శ్రీనివాసులు, తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టిటిడి బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు పడవల మహేష్, రూరల్ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత తదితర కూటమి నాయకులు, ఇతర అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కెమెరాలు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్జీ గారికి, గౌరవ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారికి, వేదిక మీద ఉన్న రైల్వే అధికారులకి, ఈ సమావేశానికి విచ్చేసిన పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. సంస్థనే మన రైల్వేస్. ఇక్కడ చాలా మంది మన జీవిత ప్రయాణంలో ట్రాక్ మీద నుంచిన వారు ఉన్నారు. అదేవిధంగా ఒక రైల్ ఎక్కి ఆ కిటికీ నుంచి బయటకు చూసి మన భారతదేశం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ అభివృద్ధిలో రైల్వేస్ అనేది ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా రైల్వేస్ పైన శ్రద్ధ పెట్టారు. గతంలో మనందరం చూసాం, రైల్వేలు టైంకి వచ్చేది కాదు, ట్రాకులు శుభ్రంగా ఉండేది కాదు, కావాల్సిన సేఫ్టీ ఉండేది కాదు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రైట్ కారిడార్స్ కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. భవనాలు కడతమే సరిపోదు, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 3 అనుసంధానం చేయాలి, ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని దిశగా ఈరోజు అమరావతి తయారు చేస్తున్నారు. ఇక్కడ మీరు అందరూ చూశారు,
2019 నుంచి 24 వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అమరావతి పనులు అన్నీ ఆగిపోయినాయి. అలాంటిది ఈరోజు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి పెద్ద ఎత్తున అమరావతి పనులు కూడా పరిగెత్తించడం జరుగుతుంది. మనందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టి మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఎత్తేసాం. ఈ రోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్ చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మనందరం నరేంద్ర మోడీ గారు రుణపడి ఉండాలి. ఎందుకంటే మనందరికీ దశాబ్దాలుగా ఉన్న కళ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలోని. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి గారు అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమీడియట్ గా ఆపరేషన్ కూడా ప్రారంభించారు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. ఈరోజు ఏకంగా మంగళగిరి భూగర్భ డ్రైనేజ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నామంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిసి ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనం మంగళగిరి కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇప్పుడే గౌరవ మంత్రి పెమ్మసాని గారు చెప్పినట్లు మంగళగిరిలో మన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. శ్మశానాల దగ్గర నుంచి కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, లక్ష్మీ నరసింహస్వామి గుడి కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా మీకోసం చేస్తాం జరిగింది. ఆనాడు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరా, 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందర ఒక శాసనసభ్యుడిగా మీ ముందర నుంచిన మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం వల్ల 5300 ఓట్లతో ఓడిపోయాను. 5 సంవత్సరాలు కష్టపడ్డా, చెమటోర్చా, మీ మనసు తెలుసుకున్నా. ఆనాడు ప్రజలందరినీ ఒకటే కోరా, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి, అది నాకు కొండంత బలం ఇస్తున్నారు. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టాప్ 3 మెజారిటీ నేను గెలిపించి శాసనసభకు పంపించాను. అదే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఏ మంత్రి గారితో మాట్లాడినా, కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్తో కానీ ఎప్పుడు మాట్లాడినా, అన్నా మా మంగళగిరి నియోజకవర్గాన్ని మీరు చేయాలి, 91,000 మెజార్టీతో నేను గెలిచాను, బాధ్యత మీ పైన కూడా ఉందని వాళ్ళతో నేను ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపించడం జరిగింది. నా గౌరవాన్ని మీరు నిలబెట్టారు, నా పైన బాధ్యత పెరిగింది. గడిచిన 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది తొలి అడుగు మాత్రమే. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అంటే ఈరోజు ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. జీతాలు కానీ, పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, ఉచిత బస్ కానీ, డిఎస్సి కానీ, మెగా జాబ్ క్యాలెండర్ కానీ, ఇవన్నీ చేయాలంటే ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. అయినా కూడా పర్వాలేదు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. డబ్బులు ఈ రోజు కాబట్టి రేపు సంపాదిద్దామని అభివృద్ధి పదంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నారు. ప్రజలందరూ ఆలోచించారు. 5 సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం. పెట్టుబడి రాలేదు, పరిశ్రమలు రాలేదు. అలాంటిది ఆగిపోయిన పనులని తిరిగి ప్రారంభించాం. ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వచ్చింది. ఒక గూగుల్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వచ్చింది. ఇంకో పక్కన ఫైటర్ జెట్ తయారు చేసే ఆమ్కా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పినట్లు ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఈ రోజు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మా లక్ష్యం ఒకటే, అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి.
రెండు కలిసికట్టుగా ముందరికెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఇది రెండు కలిసికట్టుగా తీసుకెళ్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. మీకోసం అహర్నిశలు కష్టపడడానికి మేమున్నాం. ఈరోజు మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్ కానీ, రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇలా కేంద్రంతో సంబంధించిన అన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కనుక. మన లక్ష్మీ నరసింహస్వామి గుడి కోసం ప్రత్యేకంగా స్కీమ్ ఉండాలి. ప్రసాదం 2 ద్వారా ఏకంగా నిధులు తీసుకురావాలని గౌరవ మంత్రి గారు నేను కోరితే ఏకంగా టూరిజం మినిస్టర్ గారు కలిసి ఆయన పక్కన కూర్చుని నాకు ఫోన్ కొట్టి ఆయన చేత కమిట్మెంట్ కూడా చేయించిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కలిసికట్టుగా పనిచేస్తే ఎంత అద్భుతంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే దానికి మంగళగిరి ఒక ఉదాహరణ. మీ ఆశీస్సులు ఒక పక్కన మీ కొడుకు లాంటి నాకు, ఇంకొక పక్కన మన పెద్దన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖంగా నేను ఆశిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మంగళగిరిలో ప్రత్యేకంగా అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే దిశగా మేము పనిచేస్తామని సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ, నాడు నేడు ఎప్పుడో పేరుతారు. ఎంతో మంది నేను అడిగారు, ఓడిపోయింది ఇక్కడ 90,000 మెజార్టీ ఎట్టు గెలిచారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజలతో అనుసంధానమయ్యా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా, వాళ్ళతో కలిసికట్టుగా జీవితాంతం ప్రయాణం చేస్తానన్న భరోసా కల్పించా. అందుకే నాకు ఆ మెజార్టీకి గెలిపించాడని చెప్తాం లేదు. ఇది రాజకీయ వేదిక కాదు. కానీ ఒక విషయం చెప్పాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సార్లు ఒక నియోజకవర్గంలో గెలిచారు. ఆ నియోజకవర్గం పేరు కుప్పం. మేమందరం ఎప్పుడు కుప్పం వైపు చూసి ఎలా పనులు చేయాలని తెలుసుకున్నాను. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అక్కడ కుప్పంలో ఉన్న మా మిత్రులు చెప్పి మంగళగిరికి వెళ్ళి నేర్చుకోండి ఎలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పే పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చాం. 6 నిమిషాలు కష్టపడ్డా అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పట్లేదు, అన్ని కోరికలు తీర్చామని చెప్పట్లేదు. అది దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు. కానీ మీకోసం పనిచేస్తున్నాం, కష్టపడుతున్నాం, 6 నిమిషాలు అందుబాటులో ఉంటున్నాం. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖ ప్రజలందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. నియోజకవర్గాన్ని ఏరుకొని కోరుకొని ఎంచుకొని 2 సంవత్సరాలలోనే అనూహ్యమైనటువంటి అభివృద్ధిని ఈ ప్రాంతానికి పరిచయం చేస్తున్నటువంటి గౌరవ విద్యా మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి రైల్వే అధికారులకు, అదేవిధంగా ఆధ్యాత్మిక శిఖరి, చేనేతల నగరి, స్వర్ణకారుల నైపుణ్య పురి అయినటువంటి మా మంగళగిరి ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే రైల్వే స్టేషన్, ఎప్పుడో చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్లు ఉన్నాయి, కానీ ఆ రైల్వే స్టేషన్లు కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో పండించేటువంటి పంటలు కానీ ఉత్పత్తులు కానీ దేశంలోని నలుమూలలకు, అదేవిధంగా ప్రపంచ నలుమూలలకు సరఫరా చేసే విధంగా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో తీర్చిదిద్దేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ ప్రధాని గారు ఒక విజన్తో ఈరోజు దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లని అమృత్ భారత్ స్టేషన్ల కింద ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అయితే అందులో ఫేజ్ 1లో 500 తీసుకుంటే 70 పైగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు మంగళగిరిని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి కళలు సంస్కృతులు అన్నిటినీ ఉట్టిపడే విధంగా ఈ రోజున రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా క్లీన్గా ఉండే విధంగా, దివ్యాంగులకి వసతులు ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి టాయిలెట్స్, బుకింగ్ కౌంటర్స్, ఇలా అనేక రకాలుగా ఈ స్టేషన్ దాదాపు 12 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దారు. కాబట్టి ఈ విధంగా ఒక్క స్టేషన్లే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మీరు తీసుకుంటే 2014 సంవత్సరం ప్రధానమంత్రి మోదీ గారు రాకముందు ఈ దేశంలో రైల్వే బడ్జెట్ 40,000 కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజున ప్రతి సంవత్సరానికి 2,50,000 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ ని తీసుకొచ్చారు. ఈ రోజున మనం ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 2014లో 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఉండేది. అయితే ఈ 2 సంవత్సరాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల రూపాయలు, అంటే 10 నుంచి 11 రెట్లు కేవలం 10 సంవత్సరాల్లో రైల్వే బడ్జెట్లను పెంచి అనేక రకాలైనటువంటి అమృత భారత్ స్టేషన్లు కానీ, అదేవిధంగా అనేక ఈ లైన్స్ అన్నిటినీ కూడా డబుల్ చేయటం కానీ, ట్రిపుల్ చేయటం కానీ, అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తీసుకురావటం కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఒక ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలుగా విలువ చేసేటువంటి రైల్వే వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. మా ఆంధ్రప్రదేశ్ 100% ఎలక్ట్రిఫికేషన్ అయినటువంటి రైల్వే లైన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. దేశంలో కూడా మొత్తం ఎలక్ట్రిఫికేషన్, హైడ్రోజన్ ఇంజన్స్ తోటి దేశంపై ఆర్థిక భారం తగ్గే విధంగా ఈరోజు రైల్వే శాఖ ఒక ముందు చూపుతో వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్లు మనకు వచ్చినప్పుడు, అంటే దాదాపు ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి ఈ రోజున, వాటన్నిటినీ కూడా నీట్గా, అందంగా, పరిశుభ్రంగా, భద్రంగా ఉంచుకునే బాధ్యత మనందరిపై ఉంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క రైల్వే స్టేషన్ గురించే కాకుండా ఈరోజు మనం మంగళగిరిలో ఉన్నాం కాబట్టి మనం లోకేష్ గారి కృషిని కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కొక్క హామీని, ఆయన ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్క ప్రాజెక్టుగా, ఒక్కొక్క మార్పును కూడా ఒక్కొక్క మైలురాయిగా తీసుకొని ఈరోజు రాష్ట్రంలో కాదు దాదాపు దేశంలో ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరగనటువంటి అనేక రకాలైనటువంటి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. 928 అభివృద్ధి పనులు ఈరోజు మంగళగిరిలో జరుగుతూ ఉన్నాయి. మొన్న మనం 148 కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఓపెన్ చేసుకుని, అంటే శంకుస్థాపన చేశాం. రోడ్లు భవనాల శాఖ ద్వారా 70 కోట్ల రూపాయల వర్కులు జరిగినాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మొన్న మనం మొత్తం 1,600 కోట్లు అయితే ఫేజ్ 1 కొంత మొన్న మనం స్టార్ట్ చేసుకున్నాం. తాగునీటి సరఫరాకు దాదాపు 390 కోట్ల రూపాయలతో దానికి శంకుస్థాపన చేసుకున్నాం. నిడమూరు మోడల్ స్కూల్కి 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆ స్కూల్లో అడ్మిషన్ కావాలి అనే విధంగా చేశారు. మంగళగిరిలో మంచి ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకో అక్కడ హాస్పిటల్, ఎయిమ్స్ హాస్పిటల్లో బెడ్లన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఒక్కోసారి బెడ్లు దొరకటం లేదు అని చెప్పి మళ్ళీ ఇంకో 100 పడకల ఆసుపత్రిని ఈరోజు మంగళగిరిలో కట్టిస్తా ఉన్నాం. సంవత్సరాలుగా ఆగిపోయిన దాదాపు 20,000 మంది కుటుంబాలకి ఇళ్ల పట్టాలన్నీ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం ఈరోజు విద్యాశాఖను తీసుకుంటే అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకువచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ నుంచి దాదాపుగా గత 20 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి అనుకుంటా 1,00,000 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చారు అంటే అది కాకతీయంగా జరిగినటువంటి పని కాదు. ఈరోజు నారా లోకేష్ గారి కృషి ఎంతైనా ఉంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం అనేక రకాలైనటువంటి పెట్టుబడులు, రష్యా వెళ్ళటం కానీ, కొరియా వెళ్ళటం కానీ, ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళటం. ఈరోజు మీరు చూస్తే దాదాపు 340 పైగా ప్రాజెక్టులు, 10 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు ఈరోజు మనకు వచ్చాయి. గూగుల్ కానీ, ఆర్సెలర్ మిట్టల్ కానీ, ఎన్టీపీసీ కానీ, రిలయన్స్ డేటా సెంటర్ కానీ, అదాని పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 1 గంట టైం పడుతుంది. అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే సమయానికి ఎక్కడ దిక్కులు చూడకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం వచ్చే విధంగా నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి
ముఖ్యంగా మంగళగిరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలపాలి.